హాయ్ హలో పిఏవి లక్ష్మీ బోటెక్కి వెల్కమ్. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈజీగా చెప్తాను. మనం కింద బోర్డర్ కోసం 6 ఇంచెస్ లూజు 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. బుట్ట కోసమేమో 5 ఇంచెస్ తీసేసుకోవాలి స్ట్రైట్గా. కింద పైన 5 ఇంచెస్ తీసుకొని ఒక టాకా ఇచ్చుకోవాలి. మిగిలిన సైడ్ మనం హ్యాండ్ అయితే ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే హ్యాండ్ ప్లేస్లో హ్యాండ్ వస్తుంది. మనం 5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, 5 ఇంచెస్ ఖర్చు ప్లేస్లో ఇట్లా ఖర్చు అనేది బుట్టలు అనేవి రావడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ అట్లా ఏం పడదు. ఇట్లా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ మెథడ్. మరిన్ని ఈజీ మెథడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకో హ్యాండ్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కింద బోర్డర్ అనమాట. కింద బోర్డర్కి మనం 3 ఇంచెస్ లైనింగ్ కట్ చేసాం కదా, చూడండి. లైనింగ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లైనింగ్ అనేది వేసేసుకొని ఇట్లా కుచ్చు అనేది కుట్టేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మధ్యలో ఒక టాకా ఇచ్చుకోవాలి. టాకా ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ ఇంకో హ్యాండ్ని కూడా అలాగే తయారు చేసుకొని ఇప్పుడు ఫ్రిల్స్ మనం ఇందాక 5 ఇంచెస్ కాడ టాకాలు ఇచ్చేసుకున్నాం కదా, టాకాలు ఇచ్చుకున్నప్పుడు అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, అట్లా మనం మార్కింగ్ అనేది చేసేసుకొని చిన్న చిన్నగా ఫ్రిల్స్, మన సూది మిషన్ ఉంటుంది, మిషన్ సూది ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే చిన్న చిన్నగా బాగా మంచిగా వస్తాయి అన్నమాట సూత్తో పెట్టుకుంటే. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక హ్యాండ్ కింద బోర్డర్ రెడీ చేసుకున్నాం కదా, మధ్యలో టాకా ఇచ్చుకున్నాం కదా కింద దానికి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న దానికి కూడా ఒక టాకా ఇచ్చుకున్నాం కదా, ఆ టాకా మీద ఈ టాకా మీద స్ట్రైట్గా అక్కడ నుండే స్టార్ట్ చేయాలి. మనం హ్యాండ్ కూడా సేమ్ ఇట్లాగే స్టార్ట్ చేస్తే ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్గా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట క్లాత్. ఇట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం ఎక్స్ట్రా కుచ్చులు అనేది పెట్టుకుంటాం. అప్పుడు దానివల్ల ఏంటంటే హ్యాండ్ అనేది క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. మనం ఏదైనా కుట్టేటప్పుడు పాదం మందం ఖర్చుతోనే కుట్టాలి. కుడితేనే మనకి ఎక్కువ తక్కువ రాకుండా చిన్నగా పెద్దగా రాకుండా ఉంటుంది. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇట్లా మనం ఫోల్డింగ్ అనేది చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇట్లా లోపలికి అనుకొని ఫోల్డింగ్ అనేది ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ఒరిజినల్ పుట్ట చేతిని అటాచ్ చేసాం కదా పాదం మందం ఖర్చుతో, సేమ్ అదే కుట్టు మీద ఇది కుట్టు రావాలి. మనం లోపల మలిచిన దాన్ని లోపలికి నెట్టుకుంటూ ఇట్లా ఒక కుట్టు మీద కుట్టు రావడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది యూజ్ అవ్వదు. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి టైట్గా పట్టేసినట్టు కాకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ తీయాలి. లోపల నుండి ఇట్లా రివర్స్ తీసేసి పైన ఒక కుట్టు అనేది చూసారా, లోడింగ్ అనేది ఎలా వచ్చిందో అంత నీట్గా వస్తుంది అనమాట. నీట్గా వస్తుంది. పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. పైన కుట్టు అనేది ఎందుకనంటే కింద దానికి పై దానికి సేమ్ ఉంటుంది అన్నమాట, కదలకుండా అట్లా ఉంటుంది స్ట్రైట్గా. ఇట్లా హ్యాండ్ అనేది లోడింగ్ అనేది ఇంతే అండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ పిఏవి లక్ష్మీ బోటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. ఇట్లా పైన కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ చిన్న ఫ్రిల్స్ కావాలనుకుంటే మనం మిషన్ సూత్తో పెట్టుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి. హ్యాండ్తో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ వచ్చి మనకి అంత లుక్ రావు. ఎంత చిన్న ఫ్రిల్స్ అయితే హ్యాండ్ అనేది అంత లుక్ వస్తుంది. చూడండి, మనము కింద ఒకవైపు పైన ఆపోజిట్లో పెట్టుకుంటే కుచ్చులు అనేవి మంచిగా వస్తాయి. చూడండి హ్యాండ్ అనేది ఎట్లా రెడీ అయిద్దో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, పిఏవి లక్ష్మీ బోటెక్. బాయ్.